కింద అన్నదాత సుఖీభవ ఈ కార్యక్రమం కింద రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు రైతులకి అండగా ఇచ్చేందుకు ఆ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకి ఈరోజు నిధుల విడుదల రెండో విడత, మూడో ఇప్పటికే ఒక విడత విడుదల చేశారు, రెండో విడత ఈరోజు విడుదల చేస్తున్నారు, మూడో విడత ఫిబ్రవరిలో విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా రెండు మాటలు చెప్పి మీ అందరి వద్ద సెలవు తీసుకుంటాను. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కూటమి అధికారంలోకి వచ్చే నాటికి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన నాటికి రాష్ట్రం అంతా కూడా గత ప్రభుత్వ విధానాలతో ఆంధ్ర రాష్ట్రం ఆర్థికంగా దివాలా తీసిన పరిస్థితి. ఆర్థికంగా దివాలా తీసినటువంటి రాష్ట్రంలో కనీసం చంద్రబాబు కాకుండా వేరే వాడు ముఖ్యమంత్రి అయి ఉంటే కనీసం ఉద్యోగస్తులకి జీతాలు ఇచ్చే పరిస్థితి ఉండేది కాదు. అలాంటిది తన సమర్థ నాయకత్వంతో ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలు కొనసాగిస్తూ, మరో పక్క అభివృద్ధి కార్యక్రమాలు కొనసాగిస్తూ ఇచ్చిన హామీల్ని ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ వస్తూ ముందుకు సాగుతూ ఉన్నారు. ఆనాడు మీరు ఆలోచన చేయండి, రోడ్లు కానీ కాలువలు కానీ నిర్మించుకోవాలంటే డబ్బులుండే పరిస్థితి లేదు. ఈరోజు అభివృద్ధి కార్యక్రమం మీద ఎంత ప్రత్యేక దృష్టి పెట్టారో మీకు తెలుసు. ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో మీ అందరి సహకారంతో ఎంత వేగవంతంగా జరుగుతుందని మీకు కూడా తెలుసు. అన్నిటికీ మించి గ్రామీణ ప్రాంతాలకి 3 ఫేజ్ కరెంటు కింద 24 గంటలు కరెంటు పనులు ఎంత వేగంగా పూర్తి చేసుకున్నామో మీకు కూడా తెలుసు. భారతదేశంలో 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందే అంటే, భారతదేశంలో ఇన్ని రాష్ట్రాలు ఉన్నాయి, 4,000 రూపాయలు పెన్షన్ ఇచ్చే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది ఒక్క చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో ఆంధ్రప్రదేశ్లో అని చెప్పని మీ అందరూ ముందు కూడా సవినయంగా మనవి చేస్తూ ఉన్నా. జరిగింది సార్. ఇది రెండో విడత. మూడో విడత 6,000 ఫిబ్రవరిలో సమస్య వస్తుంది సార్. టోటల్ గా 20,000 చెప్పిన ప్రకారం 7,000, 7,000, 6,000 3 విడతలుగా జమ చేయడం జరుగుతుంది. అందులో భాగంగానే ఈ రోజు రెండో విడత జమ చేయే కార్యక్రమం ఈ రోజు జరుపుకుంటున్నాం సార్. ఇప్పటి వరకు